యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ అదృష్టమే మీ స్వశక్తి పట్టుదల కంటే మిమ్మల్ని ముందుకు నడిపేది. ప్రతిదీ కూడా మీరు ఆశించిన రీతిలో జరిగే రోజుది. కానీ అదంతా కేవలం మీ స్వశక్తి వల్ల కాదని తెలుసుకుంటారు. ఈ అదృష్టాన్ని, మంచి సమయాన్ని మీకు అనుకూలంగా మలుచుకొని ముందుకు స్వారీ చేస్తూ సాగిపోండి. మేషరాశి రొమాన్స్. ప్రణయలోకంలో ఈరోజు మీరు ఆడే సయ్యాట పేరు క్షమ, దయ చూపించటం. చివరకు మీరు తెలుసుకునేది పాతకాలపు కక్ష, అసూయలంటి వాటిని పట్టుకుని వేళ్లాడుతూ ఉండటం వాస్తవంగా మిమ్మల్ని బంధించి జైలులో పెట్టినట్లు చేస్తున్నాయని, అంతేకాని మీకు కోపంగా ఉన్న వ్యక్తిని గురించి కాదని. మీలోని ప్రతిఘటించే స్వభావం, కోపతాపాలు ఒక్కసారిగా శాశ్వతంగా మాసిపోనివ్వండి. మరోసారి మీ జీవితంలో ప్రేమకు, ఆప్యాయతకు, సంతోషానికి మీరు సర్వదా సిద్ధంగా ఉన్నట్లు గమనిస్తారు. మేషరాశి కెరియర్. కొద్ది కాలంగా మీరు మీ ప్రాజెక్టులను సునాయాసంగా పూర్తి చేయడంలో కష్టమవుతోందని మీరు గ్రహిస్తారు. మీ పనిలో వారి వైఖరితో ఆటంకాలను సృష్టించే వ్యక్తులు ఉండడం వల్లనే మీ పనికి అడ్డంకులు తగులుతున్నాయి. సర్దుకుపోలేని ఈ విధమైన వ్యక్తుల మధ్య పనిచేయడానికి మీరు వేరే మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది. మీలోని డిప్లొమాటిక్ నైపుణ్యాన్ని ముందుకు తీసుకురండి. ఒకవేళ ఇది కూడా విఫలమైతే వారిని అలాగే పట్టించుకోకుండా వదిలివేయటం నేర్చుకుని మీ పనిలో మీరు నిమగ్నం అవటమే మంచిది. మేషరాశి ఫైనాన్స్. మీరు చేసే ఖర్చులను మీరు అదుపులో పెట్టుకోకపోతే మీరు ఒక ఆర్థిక అపజయాన్ని, సంక్షోభాన్ని ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ రోజు మీరు ఆర్థికంగా కాస్త విసుగు, చిరాకు, నిస్పృహతో ఉండవచ్చు. మీకు గానీ మీ కుటుంబానికి గానీ కొన్ని కొత్త వస్తువులను కొనాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే పరిస్థితిలో లేరు అని భావిస్తూ ఉంటారు. భవిష్యత్తులో మీరు మీ కుటుంబ సభ్యులతో అట్టహాసంగా, ఖుషీగా కాలక్షేపం చేసే టైం ఇంకా ఉంది. అంతేకాని దానికి ఇది సరైన అదును కాదు. ప్రస్తుతం మీరు సౌఖ్యంగానే ఉండగలిగినంతలో, ఆశించినంతగా ఉన్నందుకు మీ అదృష్టానికి మీరు కృతజ్ఞులై ఉండాలి. మేషరాశి హెల్త్. ఈరోజు వాస్తవంగా మీరు మీ యొక్క ఆకర్షణ, ప్రశాంతతను ప్రదర్శిస్తారు. ఇతరులు దీన్ని గమనించే విధంగా మీరు శారీరకంగానూ అలాగే మానసికంగానూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు మీ స్నేహితులతోనూ మీ కుటుంబంతోనూ కలిసి సరదాగా కాలక్షేపం చేయడానికి వీలుగా ఇటువంటి ప్రోత్సాహకరమైన అంశాలను మీ లాభాలకై సద్వినియోగం చేసుకోండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ జీవితంలోకి ప్రవేశించి మీ జీవితంలో ప్రతిదానిని తీయగా మార్చగలిగే వ్యక్తి కోసం విప్పారిని మీ కళ్ళతో నిరీక్షిస్తూ ఉండండి. మీ వృత్తిలో మీకు సరైన మార్గదర్శకత్వాన్ని చూపే మీ యుక్తి మీకు ఈ రోజు తటస్థించినట్లు మీరు కనుగొంటారు. మీ జీవితంలోకి కూడా ఇతను ప్రవేశించి మిమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటాడు. వృషభ రాశి రొమాన్స్. ఈ రోజు మీ భాగస్వామికి మీ మనసులోని భావాలను స్పష్టంగా, నిర్భయంగా, ఓపెన్గా తెలియజేయవలసిన రోజు. అయితే మీరు చెప్పింది ఏ విధంగా అందుకోబడుతుందో అనే విషయంలో మీరు భయపడుతూ ఉంటే ముందుగానే ఒక పేపర్ మీద మీ భావాలను రాసి పెట్టుకోండి. కాస్త టైం తీసుకొని దానిని ఒక లెటర్గా మీరు తిరిగి చూసుకోవటానికి వీలుగా ఒక రిఫరెన్స్గానైనా ఉంచుకోండి, లేదా మీ ఆప్తులకు దానిని పంపించండి. అయితే మీరిద్దరూ ఒకరితో ఒకరు ఈ విషయంపై మాట్లాడుకోవడం కూడా మంచిదే. లేకపోతే మధ్యలో ఏమైనా అపోహలు, అపార్థాలు చోటు చేసుకోవచ్చు. వృషభ రాశి కెరియర్. ఐఏఎస్ లేక ప్రభుత్వ సర్వీసులో చేరాలనే కుతూహలం మీకు ఉంటే మీకు ఒక ముఖ్యమైన పొజిషన్ లభించే అవకాశం కనిపిస్తోంది ఈరోజు. అటువంటి ఆదర్శవంతమైన పొజిషన్ కోసం వెతకండి. మీ రెజ్యూమ్ని ఇప్పుడే పంపించండి. మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ వస్తుందని మీకు గట్టిగా నమ్మకం ఉంది కాబట్టి. మీకు ఈ పాటికి తెలిసి ఉండవచ్చు, క్రొత్త ఉద్యోగంలో చేరడం అనేది మీకు ఏనాడు కూడా ఒక సమస్య కాదని. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు వ్యవహారం జారుడుగా ఉండవచ్చు. అందుచేత ఇటువంటి ఆర్థిక పెట్టుబడులపై మీరు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లో ఉండే ఒడిదుడుకులను, హెచ్చుతగ్గులను ఈరోజు గమనిస్తూ ఉండండి. ఎందులో మంచి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టవచ్చు అన్న దానిలో మీకు మంచి అవగాహన ఉంటుంది. ఇటువంటి సమయాన్ని ఉపయోగించుకొని మీరు తెలివితేటలను ఉపయోగించుకోవటం వల్ల వచ్చిన నష్టం ఏమీ ఉండదు. వృషభ రాశి హెల్త్. కొంత మేరకు వ్యాయామం చేయవలసి వచ్చే మీరు చాలా కాలం నుండి ఆశిస్తున్న దాన్ని ఏదైనా ఒకదాన్ని చేయండి. మీరు యాక్టివ్గా ఉండాలనుకుంటే కొన్ని సృజనాత్మక మార్గాలను మీకోసం మీరు కనిపెట్టవలసి ఉంటుంది. బద్ధకంతో ఒకే చోట కదలకుండా కూర్చునే మీ జీవిత శైలి మీకు ఆరోగ్య సంబంధమైన సమస్యలను సృష్టించకుండా ఉండటానికి బైక్ తొక్కండి, ఈత మొదలు పెట్టండి, బ్యాడ్మింటన్ ఆడండి, లేకపోతే ప్రాంతీయంగా ఆడుతూ ఉండే క్రికెట్ గేమ్లో పాల్గొనండి.
మీలో ఉండే అధిక క్యాలరీలను ఖర్చు చేసి మీ ఫిట్నెస్ని మెరుగుపరిచేవి ఏదైనా సరే చేయండి, ఎందుకంటే కనీసం ఇవైనా మీకు కొన్ని శారీరక లాభాలను కలుగజేస్తాయి. మిథున రాశి ఓవర్వ్యూ. జీవితంలో ఎదురయ్యే చెదురుమదురు సంఘటనలతో మీపై ఏ ప్రభావం పడకుండా లైట్ మూడ్లో కామ్గా ఉండి ఈ రోజంతా కాలక్షేపం చేయండి. ఈరోజు మీరు కాస్త వేగవంతంగా హుషారుగా ఉండటానికి ఇష్టపడే రోజు. భయపడకండి, కాలక్రమేణా చిన్న చిన్న సమస్యలే మీకు మంచి అవకాశాలుగా మలుచుకుంటాయి. మిథున రాశి రొమాన్స్. కనీసం ప్రణయ కథల్లో వాస్తవంగా ఎప్పుడూ గడ్డి అవతల పక్కన కూడా పచ్చగానే ఉంటుందని అనుకోరాదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు భావి వివాహేతర సంబంధంపై మీకు మక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే, దానిపై మీకు ఆకర్షణ కలిగితే మీరు ఈరోజు కాసేపు ప్రశాంతంగా నిశ్చలమైన మనసుతో మౌనంగా కూర్చొని మీ భాగస్వామిలో ఉండే అద్భుతమైన లక్షణాలను గుర్తు చేసుకుంటూ దీర్ఘకాలంలో మీ ఇద్దరికీ కూడా అనువైన సరైన మార్గాన్ని ఎంచుకోండి. మిథున రాశి కెరియర్. ఒకవేళ మీరు బ్యాంకింగ్ రంగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీ లక్ష్యాలను చేరుకోవడంలో మీరు అమోఘంగా పనిచేసి ఉన్నట్లు మీరు గమనిస్తారు. మీరు చేయగలిగినంత బాగా పనిచేయండి. మీ సీనియర్లు మీ గురించి రికమెండ్ చేసే మార్గంలోకి వచ్చేటట్లుగా. మిథున రాశి ఫైనాన్స్. ఈ రోజు వృత్తి నిపుణులందరికీ ఫలప్రదమైన రోజు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేవారికి మాత్రం నిర్మాణాత్మకంగా ఉండే మంచి రోజులో ఇదొకటి. మీ పరిశ్రమలు వికసిస్తున్నాయి. ఈ రోజు బ్రహ్మాండంగా. అలాగే ఉద్యోగ విషయంలో మంచి లాభకరమైన వివిధ మార్గాల గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏమైనప్పటికీ మీరు ఫోకస్ చేస్తూ ఉండటం మానకండి, ఎందుకంటే కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే మీ స్వభావమే, మీ నిజాయితీయే మీ ఇంటర్వ్యూలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ రోజు మీరు విజేతలయ్యేలాగా. మిథున రాశి హెల్త్. చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండండి. ప్రస్తుత తరుణంలో చర్మ సంబంధిత సమస్యలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఏదైనా కప్పుకొని వెళ్ళండి. అలాగే సూర్యరశ్మికి ప్రత్యక్షంగా ఉండవలసి వస్తే సన్ బ్లాక్ను ధరించండి. నష్టాన్ని కలుగజేసే సూర్యరశ్మిని తక్కువగా అంచనా వేయకండి. ముఖ్యంగా ఈ విషయంలో మీరు మిమ్మల్ని సంరక్షించుకుంటూ కాపాడుకోవాలి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీ కుటుంబంతో మీ సంబంధ బాంధవ్యాలు చాలా హాయిగా, వెచ్చగా, ప్రేమాదరణలతో కూడి ఉన్నటువంటివి. ఈ సంబంధ బాంధవ్యాల కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. అందుచేత వాటినిలాగా నిలబెట్టుకుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పరిస్థితులు మీకు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ముందుకు సాగిపోండి. కర్కాటక రాశి రొమాన్స్. ప్రణయం అన్నది మీకు అంతగా కలిసి రాదు. ఈరోజు దానిని మెరుగుపరచడానికి మీరు కొంత కృషి చేయవలసి ఉంటుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు కాస్త బయటికి వెళ్ళి కాలక్షేపం చేస్తారు. ఒకరితో ఒకరు దైనందిన రొటీన్ జీవితంలో పడి ఏనాడో మర్చిపోయినటువంటి ఆ పాత మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ కొద్దిసేపు మీరిద్దరూ ఒకరిపై ఒకరు ఫోకస్ చేస్తూ ఉండటం వల్లనే మీ ప్రేమానురాగాలు పునరుజ్జీవం పొందుతాయి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు మీరు చాలా ఫలప్రదమైన నెట్వర్కింగ్ చేస్తున్నట్లు కనుగొంటారు. అంచేత మీరు బయటపడి అందరినీ కలవండి, గ్రీట్ చేయండి. ఈరోజు మీరు పెట్టుకునే కాంటాక్ట్లు రాబోయే కాలంలో అనేక విధాలుగా మీకెంతో లాభదాయకమైనటువంటివి. అందుచేత మీ బిజినెస్ కార్డులు తీసి బయట పెట్టుకోండి. వాటిని ఉదారంగా పంచిపెట్టడానికి వెనకాడకండి. కాంటాక్ట్లన్నీ అదృష్టకరమైనవి కాకపోవచ్చు, కానీ వాటిలో కూడా మనకు కనపడని 1-2 వజ్రాలు ఉండవచ్చు. కర్కాటక రాశి ఫైనాన్స్. మీరు నిరంతరం పట్టు వదలకుండా చేస్తూ ఉండే కృషి మీ విజయానికి సౌభాగ్యాన్ని తలుపులు తెరుస్తుంది. పుష్కలంగా వచ్చి పడుతూ ఉండే నిధులు మీరు ఇటీవలే తీసుకున్న కొన్ని అప్పులను తీర్చివేయడానికి ఉపకరిస్తాయి. మీకు అప్పు ఇచ్చిన వారితో మంచి పరపతిని, హోదాను, ఉన్నత స్థాయిని అలాగే కొనసాగిస్తూనే ఉండండి. ఈరోజు మీ బాధ్యతలను విస్మరించడానికి ప్రయత్నించకండి. ఒకసారి మీ సంపాదన బాగుందంటే మీరు చేసే సేవింగ్స్ ఆకాశాన్ని అంటుతాయి. కర్కాటక రాశి హెల్త్. ఈరోజు మీ బ్లడ్ షుగర్ మీకు కాస్త ఆందోళన కలిగించే విధంగా మారవచ్చు. ఈ అంశంపై మీకేమైనా సమస్యలు ఉంటే లేక బ్లడ్ షుగర్ సమస్య మీకు రావచ్చు అనిపిస్తే డాక్టర్ వద్దకు వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్న రోజు ఇది. కొద్దిపాటి తేడాలు పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ దీనికి సంబంధించిన విషయంలో ఇది ఈరోజు మీ గురించి హైలైట్ చేయబడుతుంది. కాబట్టి మీరు క్షేమంగా ఉండటం మంచిది, తర్వాత సారీ ఫీల్ అవడం కంటే. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా సరదాగా రిలాక్సింగ్గా గడిపే రోజు. సాంఘిక కార్యకలాపాలు మీకు సంతృప్తిని కలుగజేస్తాయి. అలాగే మీ జీవితంలో ఈ మధ్య కాలంలో సంభవించిన మార్పులను చూసి మీరు మురిసిపోయి మెచ్చుకుంటారు.
మీ ముందు కనిపిస్తున్న మీ మార్గంపై ఒకసారి ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. సింహరాశి రొమాన్స్. ప్రణయ జీవితంలో ఈరోజు మీకు ఒక శుభదినం వంటిది. ఈ మధ్య మీరు మీ భాగస్వామితో గడిపిన కొన్ని మధుర క్షణాలను నెమరు వేసుకోండి మరోసారి. అలాగే ఇటువంటి ప్రేమమయమైన సామరస్యాన్ని మీ ఇద్దరి మధ్య ఇంకా ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచించండి. వెంటనే బయలుదేరి బయటపడి కాస్త ఖుషీగా ఆనందంగా కాలక్షేపం చేయటం మర్చిపోకండి. కొన్ని ఆసక్తికరమైన కథలను ఇద్దరూ కలిసి నవ్వులతో పంచుకోవడానికి ఇది మంచి టైము. సింహరాశి కెరియర్. ఒకవేళ ఏదైనా వ్యాపారంలో ఉన్న మీ తల్లిదండ్రులు ఈ కుటుంబ వ్యాపారంలో చేరమని ఆహ్వానించవచ్చు. ఇది మిమ్మల్ని ఒక సందిగ్ధంలో పడేయవచ్చు. దీర్ఘంగా ఆలోచన చేసిన తర్వాత, అలాగే చర్చలు జరిపిన తర్వాత మీరు దీనిని గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు. అయితే మీరేమీ బాధపడకండి. మీ అంతరాత్మ ప్రబోధం మేరకు మీరు తీసుకున్న నిర్ణయమే సరైనది. అలాగే దీని గురించి మీరు చింతించవలసిన పని ఉండదు. సింహరాశి ఫైనాన్స్. ఈ రోజు మీ ఆర్థిక వనరులతో కానీ ఏ విధమైన పెట్టుబడులపై కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద పెట్టుబడులను పెట్టే ముందు అనేక విషయాలను అనేక విధాలుగా ఆలోచించవలసి ఉంటుంది. పైగా ప్రస్తుత సమయంలో ఇవి అంత ఫలప్రదంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఏమైనప్పటికీ మీ పరిశోధనను అన్వేషణను కొనసాగిస్తూనే ఉండండి. అటువంటిది ముందడుగు వేసే ముందు చెప్పుకోదగ్గ పెద్ద మొత్తాలలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు ఏ విధమైన ప్రధాన నిర్ణయాలను తీసుకోవద్దు మీ శ్రేయస్సు దృష్ట్యా. సింహరాశి హెల్త్. మీ జీవితంలోనూ ప్రశాంతిని ఈరోజు అనవసరపు ఆరోగ్య సమస్యలు డిస్టర్బ్ చేయవచ్చు. మీ ఆశయాలను నెరవేర్చుకోవడంలో కూడా ఇవి మీ దారికి అడ్డంగా నిలవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి వాటన్నిటిని ఇప్పుడే చక్కబెట్టడం మంచిది, ఆ తర్వాత బాధపడే కంటే. ఇది సాధించాలంటే మీరు కౌన్సిలింగ్ సహాయాన్ని తీసుకోండి. మీరు హాయిగా ఎంజాయ్ చేసి ఆరోగ్యప్రదమైన జీవితానికి అడ్డు తగులుతున్న ఈ సమస్యను పరిశీలించి పరిష్కారం చేయటానికి. మీ సమస్య అంతా కూడా జీవితంలో సంభవిస్తూ ఉండే సహజమైన అరుగుదల వంటిది. ఇది ఎవరి విషయంలోనైనా సరే జరిగి తీరాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు. అందుచేత మీ జీవిత శైలిని కాస్త మార్చుకోండి అనువుగా. అలాగే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉండండి. ఖాళీగా కూర్చోకండి. ఇది సమస్యను ఇంకా జటిలం చేయవచ్చు. కన్యా రాశి ఓవర్వ్యూ. గ్రూప్ కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రొత్త వారిని కలుస్తూ సరైన హోదాతోనూ పనిచేసే చోట కానీ లేక సమాజంలో కానీ మీ పొజిషన్ చాలా మెచ్చుకోదగినదిగా ఉంటుంది. మీ స్నేహిత సర్కిల్లో సత్సంబంధాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ విజయాలు వాటంతటికవే లభిస్తాయి. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ భాగస్వామి మిగతా వాటన్నింటికంటే మిమ్మల్ని కేవలం ఒక స్నేహితుడిగానే ప్రస్తుత తరుణంలో కోరుకుంటున్నట్లుగా మీరు గ్రహిస్తారు. అతను చెప్పేది జాగ్రత్తగా వినటానికి కాస్త టైం తీసుకోండి. అలాగే అవసరమైన సపోర్టును అందించడానికి మీరు చేయగలిగేంత వరకు చేయండి. ప్రస్తుతపు మూడ్ను కొంచెం హుషారు చేసి చూడండి. ఒత్తిడితో వేదనతో ఉన్న ఈ పరిస్థితికి కాస్త ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించండి. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీలో ఉన్న అమోఘమైన కమ్యూనికేషన్ స్కిల్స్ను ప్రదర్శించగలుగుతారు. అయితే ఒక విశిష్టమైన నిపుణుడిగా పని సామర్థ్యం కలిగిన వాడుగా కనబడాలంటే మీ సీనియర్లతో మంచి సంబంధాలను పెట్టుకుని వారితో ఇంటరాక్ట్ చేయగలనే విశ్వాసం మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మిమ్మల్ని ఛాలెంజింగ్ సంఘటనలు ఎదుర్కోవడమే కాదు, మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సునాయంగా సాధించుకోవడానికి కూడా వీలు కలిగిస్తుంది. కన్యా రాశి ఫైనాన్స్. మీరు వివరంగా తయారు చేసుకున్న మీ ఆర్థిక ప్రణాళిక ఈ రోజు మీకు బాగా ఉపకరిస్తుందనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ బడ్జెట్ను సరైన విధంగా నిర్వహించుకోవడం వల్ల, అలాగే మీ ఆర్థిక విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల మీ డబ్బును సరైన విధంగా ఖర్చు చేసుకునేందుకు వీలవుతుంది. దీని ద్వారా మంచి లాభాలు వస్తున్నట్లుగా కూడా మీరు గ్రహించగలరు. వెంటనే సరైన బడ్జెటింగ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా పెరగడానికి దోహదం చేస్తుంది క్రమేపీ. కన్యా రాశి హెల్త్. కొంతమందికి ఈ రోజు చాలా అలసటగా ఉండవచ్చు. మామూలుగా ఉండే నొప్పులు మిమ్మల్ని బాధిస్తూనే ఉంటాయి. ఇవి మిమ్మల్ని మీరు చురుకుగా చేస్తూ ఉండే ఎక్సర్సైజులను చేయనివ్వకుండా నిరోధిస్తున్నట్లుంటాయి. ఏమైనప్పటికీ మీ శ్రేయస్సు దృష్ట్యా మీరు కొద్దిపాటి ఒక చిన్న నడకతో బయటకు వెళ్ళి తిరిగి వస్తే బాగుంటుంది కాస్త యాక్టివ్గా ఉండటానికి. మీ ఆరోగ్యాన్ని మీలోని నెగిటివ్ ఆలోచనలు కూడా పాడు చేయవచ్చు. వ్యాధులు ఏమైనా ఉంటే ఇంకా ముదిరిపోయేటట్టు చేస్తుంది. మీరెప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీలోని వ్యాధి నిరోధక శక్తిని కూడా వృద్ధి చేస్తుంది. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ గురించి మీరు ఆత్మావలోకనం చేసుకుంటూ స్వయం శోధన చేసుకునే రోజు. మీ మైండ్లో ఉండే 4 మూలలను మీరు తెలుసుకోగలుగుతారు ఈరోజు. అలాగే
మీ వ్యక్తిత్వాన్ని గురించి కూడా మీ గురించి అంతర్గతంగాను బాహ్యంగాను కూడా తెలుసుకున్నట్లు మీరు ఫీల్ అవటం జరుగుతుంది. ఇది మంచి పరిణామం. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ సౌఖ్యవంతమైన పరిధిలోంచి కాస్త బయటపడి ప్రేమించటంలో ఒక ఛాన్స్ తీసుకుంటారు. మామూలుగా మీరు ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి హానికరమైన పరిస్థితిని మీ అంతటి మీరు కోరడానికి ఇష్టపడకపోయినప్పటికీ ఈరోజు మాత్రం ఒక చిన్న సాహసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత ఎక్కువగా రివార్డులను పొందవచ్చు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీకు మీ భాగస్వామికి మధ్య ప్రణయపూరితమైన అనేక అవకాశాలను ఇంకా ఆసక్తికరంగా మార్చవచ్చుది. తులారాశి కెరియర్. ఒకవేళ మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీ అంతట మీరే ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఆశిస్తూ ఉంటే ఈరోజు ఈ విషయం గురించి మీ యజమానితో జీతం పెంపుదల గురించి మాట్లాడడానికి ఇదే మంచి రోజు. ఈ మాదిరిగా ఆర్థికంగా మీకు సహాయాన్ని అందించే ఒక హస్తం మీకు కూడా సహాయాన్ని అందిస్తుంది. ఈరోజు మీ బాస్ మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి అందుచేత దీని గురించి అడగటానికి మీరేమీ భయపడకండి. దీర్ఘకాలపు భవిష్యత్తులో ఇది మీకు చాలా లాభదాయకమైనది. తులారాశి ఫైనాన్స్. ఆర్థిక లాభాలు మరియు గుర్తింపు లభిస్తాయి మీకు ఈరోజు మీరు పెద్ద మొత్తంలో డబ్బును అందుకోవచ్చు. మీ ప్రమేయం మీ శ్రమ ఏమీ లేకపోయినప్పటికీ ఇది వారసత్వం ద్వారా లభించినటువంటిది ఏదైనా కావచ్చు. ఇది మీకు ఆర్థిక పరమైన ఒక పంట వంటిది. అయితే ఈ సొమ్మునంతటిని వెంటనే ఖర్చు చేయకండి. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకున్నటువంటివి. తులారాశి హెల్త్. ఈరోజు మీ శక్తి స్థాయిలు అలాగే మీ మనోధైర్యం ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు. మీరు ఇప్పుడు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకాస్త ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి జిమ్ను కూడా ఢీకొట్టబోతున్నారు. మీ ఆత్మవిశ్వాసం అందరికీ కనిపించే సాక్ష్యం వంటిది, గమనించి చూస్తూ ఉండటానికి. అలాగే మీరు కూడా దీన్ని నోటీస్ చేస్తారు. ఈరోజు ఏకాగ్రతతో పనిచేయండి, విజయులవుతారు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈనాడు మీ బాధ్యతలను అన్నిటినీ తలుచుకొని మీరు కాస్త తబ్బిబ్బైపోవచ్చు. మీరు ఏదో ఒక దీర్ఘకాలపు ప్రయాణంలో కాలక్షేపం చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ మీ పని మీ బాధ్యతలు మిమ్మల్ని ఈ దీర్ఘకాల ప్రయాణం చేయడానికి అనుకూలంగా మారవు. అయితే వేచి చూడండి, భవిష్యత్తులో మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యం కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు. ఏ అంశం పైన కూడా అధికమైన ఒత్తిడిని తీసుకురాకండి. కొంత టైంని గడిచిపోనివ్వండి. వాతావరణం చల్లబడుతుంది. ఇటువంటి అడ్డంకులన్నీ తాత్కాలికమైనవే. అయితే ఈ అంశాలపై మీరు ఫోర్స్ చేస్తే మీరు అనుకున్న ఫలితాలను సాధించలేరు. ఏమైనప్పటికీ మామూలుగా ఆలోచిస్తే ఈరోజు ప్రణయం అన్నది శూన్యంగానే కనిపిస్తోంది మీ విషయంలో. వృశ్చిక రాశి కెరియర్. మీ బాస్ మీకు అనుకూలంగా ఉంటారు. ఈ తరుణంలో మీ పనితనం మరియు మీ ప్రవర్తన సకారణమైన అంశాలలో కనిపెట్టి చూడబడుతూ ఉంటాయి. మీ ఉద్యోగంలో ఒక శుభారంభానికి మీ చిరునవ్వే ఒక సంకేతం వంటిది. మీరు ఇదే విధంగా ఉండడాన్ని కొనసాగిస్తూ ఉండండి. మీ సీనియర్లందరితోటి కలిసిమెలిసి సాగిపోతూ ఉండండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఒక విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఈరోజు మీ విలువైన వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసుకుని ఉండాలి. ఖచ్చితంగా వాటిని నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేయకండి. లేకపోతే మీరు వాటిని గురించి విచారించవచ్చు. తర్వాత మీరు ఏదైనా ఒక దానిని బయటకు తీసినప్పుడు దానిని తిరిగి యథాస్థానంలోనే పెట్టివేయటం మర్చిపోకండి. వాటిని మతిమరుపులో పోగొట్టుకోకుండా ఉండటానికి. వృశ్చిక రాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు భావోద్రేక లోనవుతున్నట్లు ఫీల్ అవుతుంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి మంచి అనువైన టైము. వారు పంచుకునే సమాచారం అంతటితో ఎంజాయ్ చేయండి. అది మీ గురించి కానివ్వండి, మరెవరి గురించైనా కానివ్వండి. అది మీ అందరి మధ్య సంతోషాన్ని సరదాను కలుగజేస్తుంది. కాబట్టి మీ ఆంతరంగిక సర్కిల్లో ఉన్న వాళ్ళందరి ప్రశంసలను సపోర్టును ఈరోజు మీరు అందుకుంటారు. మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఆధ్యాత్మికత వైపు ఆసక్తితో అటువైపే మొగ్గు చూపిస్తూ ఉంటారు. అలాగే మీ జీవితంలో మతం అన్నది పోషించే పాత్ర ఏమిటి అన్న విషయాన్ని కూడా ఇవాల్యుయేట్ చేస్తారు. మీరు మీలో మిమ్మల్ని అంతర్గతంగా చూసుకుంటున్నట్లు ఫీల్ అవుతారు. ఇది మీలో అంతర్లీనంగా ఉన్న ప్రగాఢమైన అనుభూతి. ధనుర్రాశి రొమాన్స్. ఈ రోజుల్లో మీ ప్రణయభరిత జీవితంలో ఆసక్తిని చూపించే వారెవరూ లేరని అనుకుంటూ ఉండవచ్చు మీరు. అయితే ఈరోజు ఆ ఊహలన్నీ తలక్రిందులయ్యే రోజు. ఈరోజు మీ పరిధిలోకి ఎవరో ఒకరు చొచ్చుకొని రావచ్చు. అప్పటికే మీరు అందుబాటులో ఉండి ఉన్నప్పటికీ మీ ఆప్తమిత్రుల మధ్యనో లేక మీరు పనిచేస్తూ ఉండే చోటనో
మీరు ఒక సందర్భంలో ఒకరిని కలుసుకోవచ్చు. మీ కళ్ళను తెరుచుకుని చూడండి, ఇతనే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి అని మీరు ఏమాత్రం అనుకోరు. ధనుర్రాశి కెరియర్. ఆర్థిక సంబంధిత పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈరోజు కష్టాలు ఎదురవచ్చు. మీకు కేటాయించిన లక్ష్యాలను మీరు అందుకోలేకపోవడం వల్ల కావచ్చు. మీ వంతు కృషిని మీరు చేస్తున్నప్పటికీ కష్టపడటంలో ఏ లోటు లేకుండా మీ లక్ష్యాలపై మీ దృష్టిని పెట్టండి. తొందరలోనే మీరు ప్రగతిని సాధిస్తారు. ధనుర్రాశి ఫైనాన్స్. విదేశంలో ఉండే ఒక భాగస్వామితో పెట్టుబడి పెట్టడం కానీ లేక అతనితో సంయుక్తంగా పరిశ్రమను నెలకొల్పడం కానీ జరగవచ్చు అనే అవకాశం కనిపిస్తుంది ఈరోజు. అది చాలా లాభదాయకంగా కనిపిస్తున్నా ప్రస్తుతం మీరు దీనిని విరమించుకోవలసిన టైము. మీరు ఇప్పుడు దీన్ని మొదలు పెడితే అది అంత ఫలవంతమైనదిగా కనిపించడం లేదు. అంచేత దీనిని ప్రస్తుతానికి ఇంకా మంచి అనుకూలమైన టైంకు వాయిదా వేయండి. ఇలా చేసినందుకు తర్వాత మీరే ఆనందిస్తారు. ధనుర్రాశి హెల్త్. ఈరోజు మీరు తరచుగా బయట భోంచేయడంలో సంభవించిన ప్రభావాన్ని గమనిస్తారు. మళ్ళీ మామూలుగానే సాధారణ ఆహారాన్ని తీసుకోవడానికి మీరు సిద్ధపడతారు. మీ సిస్టమ్ను ప్రక్షాళన చేయడానికి నీటిని ఎక్కువగా త్రాగండి. బయట తినే కంటే ఇంట్లో శుచిగా శుభ్రంగా ఫ్రెష్గా చేసిన వంటకాలనే తినండి. మళ్ళీ మీ జీర్ణ వ్యవస్థ సరైన దారిలో పడ్డట్టు తొందరలోనే మీరు గమనిస్తారు. మకర రాశి ఓవర్వ్యూ. ప్రస్తుత తరుణంలో మీరు పేరు ప్రఖ్యాతులు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. మీరు చాలా తెలివిగా ఆకట్టుకునే విధంగా మాట్లాడగల సమర్థులు. ఈ లక్షణాలే మిమ్మల్ని మీరు ఇప్పుడు ఉన్న శిఖరాగ్రాలకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారో అలాగే మసులుకుంటూ ఉంటే మంచిది. మకర రాశి రొమాన్స్. మీకు చాలా దూరంలో నివసిస్తూ ఉండే ఒకరిని ఈరోజు మీరు కలుసుకోవచ్చు. దీని అర్థం వెబ్సైట్ ద్వారా ఇంటర్నెట్లో మీకు నచ్చిన భావి భాగస్వాములను వెతుకుతూ బిజీగా ఉంటున్నారన్నమాట. ఈ వ్యక్తిని మీరు ఒక స్నేహితుడి ద్వారా కూడా కలుసుకోవచ్చు. అతడు ఇక్కడికి వేరే పని మీద వచ్చినప్పుడు ఏమైనప్పటికీ అది ఒక ఆనందానుభూతి వంటిది. దానిని మీరు గుర్తున్నంతకాలం ఎంజాయ్ చేయవచ్చు. మకర రాశి కెరియర్. ఒకవేళ మీరు మీ పోటీదారుల వలయంలో చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఈ క్షణంలో వారి శక్తియుక్తులను మీపై ఇంకా తీవ్రంగా ప్రయోగించవచ్చు. అందుచేత మీరు చేయవలసిన పని అంతా పూర్తి చేసుకుని ఉండండి. మిమ్మల్ని మీ పరపతిని భగ్నం చేయాలనుకునే వారెవరూ కూడా మిమ్మల్ని చీకట్లోకి నెట్టివేసే అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఈ గేమ్లో మీరు టాప్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఏమాత్రం ఉదాసీనంగా ఉండటానికి వీలు లేదు, అది కుదరదు. మకర రాశి ఫైనాన్స్. మీరు వరుస తప్పకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నట్లయితే ఈరోజు మీరు కొన్ని ఆరోగ్యకరమైన లాభాలను చూడగలరు. ఇదే మీకు మొదటిసారి అయితే ఒక మాదిరి లాభాలను చూడగలరు. కానీ మీరు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ దాని గురించి అవగాహన పెంచుకొని ఉంటే, అంటే ఏ స్టాక్లను ఎంచుకోవాలన్న విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచివై మీరు లాభాల వైపు వెడుతున్నట్టు తొందరలో గ్రహిస్తారు. లాభదాయకమైన ఈ టైంని ఎంజాయ్ చేయండి. మకర రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం చాలా కుదుటగా ఉన్నట్లు, మీరు భౌతికంగానూ మానసికంగానూ కూడా బాగున్నట్లు గ్రహిస్తారు. మీ ఫిట్నెస్ ప్లాన్ను అలాగే కొనసాగనివ్వండి. అదృష్టకరంగా ఉన్న ఈ మంచి పరిస్థితులను, ఈ అనువైన టైంను మీరు అలాగే నిలుపుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని తర్వాత సరిదిద్దుకోవచ్చు. మీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మెరుగైన మీ మూడ్ మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగైన విధంగానే ఉంచుతుంది. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు సోషల్ సర్కిల్స్లో కాస్త వెనుకబడి ఉన్నట్లు అనిపిస్తుంది. మీ పైన కొందరికి ఈ మధ్య అసూయ ద్వేషాలు పెరిగి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితిని అదుపు చేయకుండా అలాగే వదిలేస్తే అది ఇంకా వికృత రూపం దాల్చవచ్చు. మీ స్నేహితుల నుండి కనుక్కోండి, అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కుంభరాశి రొమాన్స్. శారీరక సంబంధం ఈ ప్రస్తుత తరుణంలో మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీ హృదయానికి అంతరాత్మకి ఇంకా చాలా కావాలి. కేవలం ఏదో కాసేపు లభించే శారీరకమైన క్షణికమైన సుఖం మాత్రమే కాదు. మీరు సంబంధం కొనసాగిస్తూ ఉంటే దీనిని గురించే ఈరోజు మీ భాగస్వామితో మాట్లాడండి. ఒకవేళ మీరు ఊరికే డైటింగ్ చేస్తున్నట్లయితే మీలో మీరు ఒకసారి చూసుకోండి. మీలోని నిజమైన ఆశయాలు కోరికలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారని నిర్ధారించుకోండి. కుంభరాశి కెరియర్. ఈ రోజు కానీ లేక సమీప భవిష్యత్తులో ఏ రోజు కూడా మీకు ప్రమోషన్ వస్తుందని మీరు ఆశించి ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ మధ్య మీ పనిలో చూపించిన విశిష్టమైన సామర్థ్యానికి మీకు రావాల్సిన దానికంటే ముందుగానే మీకు రివార్డు రావడంతో మీరు ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని తిరస్కరించకండి. అది ఒక కారణంతో మీ మార్గంలోకి ప్రవేశించింది మీకోసం. కుంభరాశి ఫైనాన్స్.
ఈ రోజు సంపద విషయంలో మీకు మంచి రోజు. ఆర్థిక నిల్వలపై మీకు లాభాలు వచ్చేటట్లు ఇతర ఆస్తిపాస్తులపై కూడా మీకు ఆదాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య మీరు తెలివిగా వ్యవహారాలు చక్కబెట్టుకోవటం వల్లనే సాధ్యమైంది. లేకపోతే చాలా కాలం క్రితం మీరు మదుపు పెట్టిన సొమ్ము వల్ల కూడా కావచ్చు. ఏ విధంగా చూసినా ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిలో మీరు చాలా అట్టహాసంగా పండుగ జరుపుకుంటున్నట్లు ఫీల్ అవుతారు. కుంభరాశి హెల్త్. గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు చక్కబడడంతో ఈ రోజు మీరు కాస్త ఉపశమనం పొంది కులాసాగా ఉంటారు. ఏమాత్రం మానసిక ఉద్రిక్తతతో ఉన్నా అది ఈ రోజు మాయమైపోతుంది పూర్తిగా. మీరు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. ఈ రోజును మీరు రిలాక్స్ అవ్వడానికి, నూతనోత్సాహాన్ని మీలో నింపుకోవడానికి ఉపయోగించండి. చేయవలసిన లిస్టులో కొన్నిటిపైన పురోగతిని సాధిస్తూ ముందుకు అడుగు వేయండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ సోషల్ స్కిల్స్ను పూర్తిగా ఉపయోగిస్తూ, మీ లౌక్యాన్ని చతురతను కూడా ఉపయోగిస్తూ కొన్ని సున్నితమైన సంఘటనలను మేనేజ్ చేయగలుగుతారు. మీరు పనిచేసే చోట బయట కూడా ఈరోజు అందరూ చాలా తెలివిగా మసులుతున్నట్టు కనిపిస్తారు. అందుచేత మీరుగా తెలివిగా మసలటానికి ప్రయత్నించండి. మీనరాశి రొమాన్స్. ఇది మీకు చాలా ఆశావహమైన రోజు. ప్రేమతో మీ జీవితం నింపివేయబడుతుంది కాబట్టి, మీలో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తుంది కాబట్టి. మంచి వార్త ఏమిటంటే, మీరు గనక ఒక మంచి ప్రణయ భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు మీరు అతనికి లేక ఆమెను కలుసుకోగలరు. అయితే ఇటువంటి బంధాన్ని నుండి అతిగా ఏమీ ఆశించవద్దు. ఎందుకంటే ఇది ఎక్కువగా భౌతికమైన ఆకర్షణ వంటిదే కానీ భావావేశంగా మనఃపూర్వకంగా కలిగినటువంటిది కాదు. అలాగే సరదాగా ఆటపాటలతో కాలక్షేపం చేయటానికి కానీ సీరియస్గా తీసుకునేది కాదు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఇది మీకు కొన్ని తీపి జ్ఞాపకాలను వదిలి వెళుతుంది మీలో దాచుకోవడానికి. మీనరాశి కెరియర్. మీ వృత్తి రంగంలో మీకు అనుకోని ఆశించిన అవకాశం లభిస్తుంది. కొంత ఎక్స్ట్రా డబ్బును సంపాదించడానికి ఇది మీరు ప్రస్తుతం చేస్తున్న పనికి ఎక్స్టెన్షన్ కావచ్చు, లేక క్రొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉన్నవి కావచ్చు, ఒక సైడ్ బిజినెస్ లాగా. ఏమైనప్పటికీ సమీప భవిష్యత్తులో కొంచెం డబ్బు పుష్కలంగానే లభించే అవకాశం ఉంది మీకు. అయితే మీరు పనిచేయవలసి ఉంటుంది. దీనితోటి తలమునకలైపోవడానికి ప్రయత్నించకండి. మీనరాశి ఫైనాన్స్. మీ పనిలో మీ ప్రాజెక్టులు ఏమీ అంత బాగా ముందుకు సాగడం లేదని మీరు గమనిస్తే, అలాగే మీ ఆర్థిక వనరులు కూడా అంతంత మాత్రంగానే ఉంటూ ఊగిసలాడుతూ ఉన్నాయని అనుకుంటూ ఉంటే, ఈ రోజు మీరు ఏదో ఒక అద్భుతాన్ని అన్ని అవరోధాలను దాటుకుంటూ చేయడం తప్పనిసరి అనుకుంటూ ఉంటారు. మీరు కష్టపడి చేసిన కృషి, శ్రమ మీకు మేలును చేకూరుస్తాయి. చివరికి మిమ్మల్ని బాధిస్తున్న కొన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిపోగలరు. ఈ టైంని సద్వినియోగం చేసుకుని మీ వృత్తిలో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో పురోగతి వైపు సాగిపోండి. అటువంటి విజయం సాధ్యమే కాబట్టి. మీనరాశి హెల్త్. ఇటీవల కాలం దాకా కనిపెట్టడానికి, చికిత్స చేయడానికి వీలు కానటువంటి సమస్యను ఒక దాని గురించి సలహా తీసుకోబోతున్నట్లు మీరు గ్రహిస్తారు. మీరు కుటుంబ సభ్యులను లేక విశ్వాసపాత్రుడైన ఒక మిత్రుణ్ణి లేక ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కానీ సలహా అడగవచ్చు. ఏ విధంగానైనా సరే ఈరోజు మీరు ఒక మంచి ఉపయోగకరమైన సలహాను అందుకోబోతున్నారు. సమస్య వెంటనే పరిష్కరించబడేట్టుగా చూసుకోవడం మంచిది.